నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యువతీ యువకులు ప్రేమికుల రోజును జరుపుకుంటున్నారు. ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్ డేగా పిలుస్తారు. ప్రేమను వ్యక్తం చేసేందుకు ఒక రోజును కేటాయించుకున్నాం మనం. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టి వాళ్ళని సమానులుగా, తోటి మానవులుగా ప్రేమించాలని చెప్పే రోజును కూడా ఒకరోజు జరిపితే బాగుంటుందన్న ఆలోచన కొంతమందికి కలిగింది. న్యూయార్క్ నగరంలో ఈవెన్స్లర్ అనే ఆవిడ వి డే అనే సంస్థను స్థాపించింది. ప్రపంచ ప్రేమికుల రోజునే కనీసం 100 కోట్ల మంది ప్రజలతో ప్రపంచవ్యాప్తంగా స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టాలని ఆమె భావించింది. ఫిబ్రవరి 14వ తేదీన స్త్రీల సమానత్వాన్ని కాంక్షించే స్త్రీ పురుషులందరూ వీధుల్లోకి వచ్చి స్త్రీల హక్కుల కోసం ఎలుగెత్తి నినదించాలని ఆమె పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్నే శతకోటి ప్రజాగళం లేదా 1 బిలియన్ రైజింగ్గా పిలుస్తున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. మీ సఖి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది విద్యారెడ్డి గారు. మరి సకులు రాసిన సమస్యలకు చక్కటి సలహాలు, సూచనలు అందిస్తున్నారు. మరిన్ని విషయాలను ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మనకి ఒక సఖి లెటర్ రాశారు మేడం, చదవమంటారా? చదవండి. నమస్తే మేడం, నా పేరు మల్లిక. నేను ఒక కార్పొరేట్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నాను. మా టీం లీడర్ నన్ను ఎంతో కాలంగా మానసికంగా వేధిస్తున్నాడు. నేను చెప్పినట్లు వింటే ప్రమోషన్ చేయిస్తాను అని చాలా విసిగిస్తున్నాడు. ఒకవేళ కంప్లైంట్ చేద్దాము అంటే మా బాస్ కూడా వాళ్ళ దగ్గర బంధువులు. ఏమీ చెయ్యలేని పరిస్థితిలో నేనున్నాను. ఈ జాబ్ పైన నేనే కాకుండా మా ఫ్యామిలీ అంతా కూడా ఆధారపడి ఉన్నాము. అతని పైన కేసు పెట్టి అదే జాబ్ కంటిన్యూ చేయాలంటే, అతనితో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారు మేడం. ఈ కాలంలో కనుక మనం చూసినట్టయితే ఈ సఖీ రాసినటువంటి సమస్యను చాలామంది మహిళలు, ఉద్యోగస్తులు ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ ఏంటంటే బయటికి వచ్చి ధైర్యంగా ఆ సమస్యను చెప్పుకోలేక సతమతం అవుతూ, లేదా బయటికి వచ్చి చెప్పాలంటే ఎక్కడ చెప్పాలి, ఎలాంటి సహాయం దొరుకుతుంది అనే అయోమయంలో చాలామంది మహిళలు, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి అలాంటి వాళ్ళందరి కోసం కూడా మనకి 2013లోని ఈ విశాఖ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 1997 నుంచి కూడా ఇలాంటి సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్ అనేది సపరేట్గా చట్టం లేకపోయినప్పటికీ కూడా విశాఖ అనే కేసులోని సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అదే గైడ్లైన్స్ని చట్టం కింద అనుకరిస్తూ, అంటే ఒక చట్టం ఉంటే ఏ విధంగా గైడ్లైన్స్ ఫాలో అవుతారో ఆ విధంగా అన్ని కంపెనీస్ కూడా ఈ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి మనకు 2013 వరకు కూడా ఉన్నాయి. 2013లోని మనకు చట్టం చేయడం జరిగింది. డిసెంబర్ 9వ తారీఖు నుంచి అది అమల్లోకి కూడా రావడం జరిగింది. అందుకని ఏంటంటే ఎప్పుడైతే ఇలాంటి మహిళలు, ఉద్యోగస్తులు ఎవరైనా కూడా వాళ్ళు పనిచేసేటువంటి వేళలో కానివ్వండి, పనిచేసే స్థలంలో కానివ్వండి, ఆ తోటి ఉద్యోగస్తుల నుంచి కానివ్వండి, లేదా వాళ్ళ మేనేజ్మెంట్ నుంచి కానీ, ఆ జాబ్కి సంబంధించి ఉన్నటువంటి ప్రదేశంలోని ఎలాంటివైనా కూడా సెక్షువల్ హెరాస్మెంట్కి కనుక గురైనట్టు అయితే వాళ్ళందరికీ కూడా ఈ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్ యాక్ట్ అనేది ఒక రిలీఫ్ ఇచ్చేటువంటి చట్టం. మరి ఈ చట్టం ద్వారా అమ్మాయికి ఎటువంటి హెల్ప్ దొరుకుతుంది మేడం? ఖచ్చితంగా అమ్మ, ఇలాంటి ఈఎంఐ అనే కాదు, ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి మహిళలందరి కోసం వచ్చినటువంటి చట్టం ఇది. అయితే ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చట్టపరంగా చేసేటువంటి పనులు ఏవైనా కూడా హాయిగా వాళ్ళ రైట్ టు ప్రొఫెషన్, వాళ్ళు ఎలాంటి ఉద్యోగం కానీ ఎలాంటివైనా కూడా మగవాళ్ళతో సమానంగా వాళ్ళు చేసుకునేటువంటి హక్కులు మన కాన్స్టిట్యూషన్లోనే పొందుపరుచున్నాయి. కానీ అలాంటి స్వేచ్ఛా వాతావరణాన్ని క్రియేట్ చేయకుండా ఇలాంటి హెరాస్మెంట్కి గురి చేస్తూ, లేకపోతే ఒక చిన్న చూపు చూస్తూనో, లేకపోతే ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఫ్రీగా పనిచేసుకోలేనటువంటి సందర్భాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇది మనకున్నటువంటి మన హక్కులను ఉల్లంఘిస్తుంది కాబట్టి ఇలాంటి మహిళలను ఉద్దేశించుకొని చేసినటువంటి చట్టం ఈ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్. సో ఇలాంటి మహిళలు ఎవరైనా కూడా ఆఫీస్లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు, లేదా కొన్ని సందర్భాల్లో ఆఫీస్ పని మీద వేరే దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, మరి ఇలాంటి వాళ్ళు ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ చట్టాన్ని ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ చట్టంలోని బయట వాళ్ళు, అంటే కేవలం ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం ఇలా కాకుండా ప్రతి కంపెనీలో కూడా, ఆర్గనైజేషన్ కానివ్వండి, కంపెనీ కానివ్వండి, ఫర్మ్ ఏదైనా కూడా
అక్కడ పనిచేస్తున్నటువంటి మహిళల కోసం వాళ్ళ ఒక ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ఇంటర్నల్ కమిటీలో మెంబర్స్ 50% కంటే ఎక్కువ మహిళలై ఉండాలి. ఎందుకంటే ఒక మహిళకు సమస్య వచ్చినప్పుడు వెళ్ళి ఆ కమిటీలో చెప్పుకోవాలంటే మహిళలు ఉన్నప్పుడే తను స్వేచ్ఛగా చెప్పుకోగలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కమిటీలో 50% కంటే ఎక్కువగా మహిళలు ఉండాలి. ఎక్కువ శాతం చైర్పర్సన్ కూడా మహిళ అయి ఉండాలి. సో మరి ఆఫీస్కి వెళ్ళగానే చాలా అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు అట్లా హెరాస్మెంట్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు అలా కంప్లైంట్ చేసిన తర్వాత కమిటీ ఏ విధమైన చర్యలు తీసుకుంటుందండి? ఇది చాలా ముఖ్యమైన అంశం అమ్మా. ఎందుకంటే చాలామంది భయపడుతూ ఉంటారు, మేము కంప్లైంట్ చేసిన తర్వాత మళ్ళీ మా పైన ఎటువంటి చర్యలైనా తీసుకుంటారేమో, లేదా ఒక్కొక్కసారి మనము నిన్న మొన్న చూసినట్టు అయితే తెహల్కా దాంట్లోని అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళపైన హెరాస్మెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఒకలాంటి ఇన్సెక్యూరిటీ భావానికి ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అంటే పై అధికారి పైన కంప్లైంట్ చేసినప్పుడు మాకు సరి అయిన న్యాయం జరుగుతుందా, చేసిన తర్వాత ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి, ఉల్టా మమ్మల్ని ఏదన్నా అంటారేమో అన్న ఒక భయం కూడా ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఈ కమిటీకి కంప్లైంట్ చేసిన తర్వాత కమిటీ వాళ్ళు ఒకవేళ ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళు వాళ్ళ విషయాలు కనుక గోప్యంగా ఉంచాలి అని కోరినట్టు అయితే ఖచ్చితంగా ఎవరు కంప్లైంట్ చేశారో కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. మేడం, ముఖ్యంగా ఎలాంటి చర్యల్ని లైంగిక వేధింపుల కింద పరిగణించవచ్చు? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మా సెక్షువల్ హెరాస్మెంట్ లేదా లైంగిక వేధింపులు అనగానే కేవలం ఒక సెక్షువల్ అబ్యూజ్ అన్నది మాత్రమే జనం అర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక సెక్షువల్ అబ్యూజ్ అన్నది కాకుండా ఒక స్త్రీని అవమానపరిచే విధంగా మాట్లాడినా, చేష్టలు చేసినా, లేకపోతే జెస్చర్స్ ద్వారా కానివ్వండి, పిక్చర్స్ ద్వారా కానివ్వండి, ఏ విధంగానైనా కూడా ఆ స్త్రీ ఆమె ఇన్సల్ట్గా ఫీల్ అయ్యే విధంగా, లేదా ఆమె స్త్రీయత్వానికి భంగం కలిగే విధంగా ఎలాంటి చర్య అయినా కూడా, లేదా కొన్ని సందర్భాలలోని నీకు ప్రమోషన్ ఇస్తాము, నువ్వు ఇలాంటి చర్యలకు పాల్పడితే నీకు ఇలాంటి అడ్వాంటేజ్ చూపిస్తాము, ఇలాంటి ఎంకరేజ్మెంట్స్ని కూడా ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కింద మనం తీసుకురావచ్చు. ఈ సెక్షువల్ హెరాస్మెంట్స్ చేసే వాళ్ళకి పనిష్మెంట్ ఏ విధంగా ఉంటుందండి? ఇక్కడ మనం పనిష్మెంట్ అంటే ఒక జైలు ఇలాంటిది కాకుండా సెక్షువల్ హెరాస్మెంట్కి పాల్పడినటువంటి వ్యక్తిని అవసరం అనుకుంటే వాళ్ళ డిస్మిస్ చేయడం కానివ్వండి, అంటే వాళ్ళ సర్వీస్ రూల్స్ ప్రకారము వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ విధించాలని సర్వీస్ రూల్స్లో ఉంటుందో ఆ విధంగా డిస్మిస్ చేయడం కానివ్వండి, లేదు అంటే ట్రాన్స్ఫర్ చేయడం కానివ్వండి, లేదా వాళ్ళకి ప్రమోషన్ ఆపేయడం, ఇంక్రిమెంట్స్ ఆపేయడం, ఇలా లేదు వాళ్ళు రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్లో ఏదైనా తగ్గించడం, ఇలా అనేక రకాలైనటువంటి రిలీఫ్స్ దానికి సంబంధించి వాళ్ళు చేసినటువంటి చర్య యొక్క తీవ్రతకు సంబంధించి పనిష్మెంట్ అనేది ఉంటుంది. అదే కాకుండా వాళ్ళు చేసినటువంటి చర్య వలన ఏదైనా క్రిమినల్ సెక్షన్ కనుక అట్రాక్ట్ అవుతుంది అంటే ఖచ్చితంగా దాన్ని పోలీస్ స్టేషన్కి కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. దాని కింద ఐపీసీ కింద కూడా పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అంటే ఐపీసీలో ఎటువంటి సెక్షన్ కూడా అట్రాక్ట్ అవటం లేదు, కేవలం ఒక సెక్షువల్ హెరాస్మెంట్ కిందనే అట్రాక్ట్ అవుతుంది అంటే వాళ్ళు సెక్షువల్ హెరాస్మెంట్ కింద వాళ్ళ సర్వీస్ రూల్స్ ప్రకారం అతని డిస్మిసల్ వరకు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ జరిమానా కూడా 20,000 వరకు విధించే అవకాశం ఉంటుంది. ప్లస్ వాళ్ళ రిపీటెడ్గా కనుక ఇలాంటివి చేసినట్టు అయితే జరిమానా ఎక్కువగా విధించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకే విద్యారెడ్డి గారు, ఆ సఖి రాసిన సమస్యకు చక్కటి సలహాలు సూచనలు అందజేసినందుకు మీకు ధన్యవాదాలు. స్త్రీలు తమపై జరుగుతున్న హింసను వేల సంవత్సరాలుగా మౌనంగా భరిస్తూనే ఉన్నారు. ఇంకా ఎంతకాలం ఈ మౌనాన్ని ఇకనైనా వీడి మన హక్కుల కోసం కొట్లాడదాం, మనకు న్యాయం జరగాలని కోరుదాం అని 1 బిలియన్ రైస్ కార్యక్రమం చాటి చెబుతూ ఉంది. నిజానికి ఈ ప్రపంచవ్యాప్త కార్యక్రమం 2013వ సంవత్సరంలో ప్రారంభమైంది. 207 దేశాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. స్త్రీలపై హింసను వ్యతిరేకిస్తూ వీధుల్లో ఊరేగింపులు జరిగాయి. డాన్సులు, పాటలు, నినాదాలతో ప్రపంచమంతా హోరెత్తిపోయింది. ఈ ఏడాది హింసను అనుభవించి సజీవులుగా బయటపడిన స్త్రీలందరికీ న్యాయం జరగాలన్న డిమాండ్తో శతకోటి ప్రజాగళాల కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా ఒక సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది మన వంటల సందడి. మరి ఈ రోజు మన సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారో రవళి గారిని అడిగి తెలుసుకుందామా? నమస్తే రవళి గారు. నమస్తే రోజా గారు. ఎక్కడి నుంచి వచ్చారు? పటాన్చెరు నుంచి వచ్చానండి. పటాన్చెరు నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మరి ఈ రోజు మన సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం? జొన్న రవ్వ కుడుములు.
జొన్న రవ్వ కుడుములు స్వీట్ ఐటమ్. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే అండి. చెప్పండి. ఉడికించిన జొన్న రవ్వ, కొబ్బరి కూరు, నెయ్యి, బెల్లం, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్, ఇంకా వేయించిన నువ్వులు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేద్దాం. ఒకసారి జొన్నలు తీసుకోరా. జొన్న రవ్వ తీసుకోవాలి. జొన్న రవ్వ తీసుకుని జొన్న రవ్వ 1 గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలండి. ఓకే, 1:2 రేషియోలో ఉడికించుకోవాలి. ఒక కప్పు జొన్నలకి 2 కప్పులు వాటర్ పోసి ఇంకేం ఉప్పు అది ఇంకేం వేయకూడదు, ఉడికించి పక్కన పెట్టుకున్నాం. ఓకే, ఇది రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ ఒక బౌల్ ఇస్తారా? ఉడికించుకున్న జొన్న రవ్వలో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి మనము. దీంట్లో బెల్లం. ఓకే, బెల్లం కూడా బెల్లం ఏంటంటే స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవారు తక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా మామూలుగా అయితే 1:1 రేషియో వేసుకోవాలి ఇది కూడా. ఓకే, సో కప్పు జొన్నల రవ్వలకి కప్పు బెల్లం. కొబ్బరి కూర టేస్ట్. పచ్చి కొబ్బరి, ఎండి కొబ్బరి. వేయించిన నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ ప్లస్ ఇలాచీ పౌడర్ కూడా. నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ అలానే ఇలాచీ పౌడర్ కలిపేస్తాం అంతే. బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది నిల్వ ఉంటుందా అండి? వన్ డేలో తినేస్తే బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. ఓకే, వాటర్ కలిపాం కదా, వస్తుంది కదా. ఓకే, మొత్తం మిక్స్ అయిపోయింది కదా. బాగా మిక్స్ అయిపోయింది కదా. ఓకే, దాన్ని మొత్తం కలిసిపోయింది కదండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని కుడుముల్లా చేసుకొని ఇడ్లీ ప్లేట్లోకి నెయ్యి రాసి దీన్ని కుడుముల్లా చేసి పెట్టి ఆవిరి ఉడికించుకోవాలి. ఓకే, సో ఇడ్లీ ప్లేట్లు తీసుకుందాం. దీనికి ఇప్పుడు నెయ్యి రాసేసి దీన్ని తీసుకొని ఇలా కుడుములా చేసి సో ఇడ్లీ లాగా పెట్టేసేయాలి. అంతే, అతుక్కోకుండా నెయ్యి రాసుకోవాలి. ఈజీగా లేవడానికి నెయ్యి రాసుకుంటే సరిపోతుంది. ఓకే, ఉడికిన తర్వాత గట్టిగా అయిపోతాయి. ప్రస్తుతం మనకి పలుచగా ఉడికిన తర్వాత గట్టిగా. సో పెట్టేద్దామా? ట్రైలో పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ ఉడికించుకోవాలి. ఓకే, ఆల్రెడీ మనం ఇందులో వాటర్ పెట్టేసి ఉంచాం కదా, ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఆవిరి మీద 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఓకే, సో ఆవిరిలో పెట్టేసాం కదా, ఎంతసేపు ఉడకాలండి? 15 to 20 మినిట్స్ ఉడకాలి. 15 to 20 మినిట్స్ ఉడకాలి. సో జొన్నలు అంటే మంచి హెల్తీ ఫుడ్ కదా. జొన్నలు ప్లస్ బెల్లం కూడా చాలా మంచిది, ఐరన్ కదా. ఐరన్ లేడీస్ కి ఇంకా మంచిది. అవును, పిల్లలు ఒకవేళ మనం జొన్న రొట్టెలు అవి అన్నప్పుడు గట్టిగా ఉంటాయని తినరు చాలా మంది. స్వీట్ అంటే ఎవరైనా ఇష్టపడతారు కదా, స్వీట్ కాబట్టి తొందరగా తినేస్తారు. బెల్లం కూడా పిల్లలకి చాలా మంచిది. ఇంకా ఏ వంటలు బాగా చేస్తారు మీరు? నేను వెజిటేరియన్ అన్ని చేస్తాను. వెజిటేరియన్ చేస్తాను, బిర్యానీ చేస్తాను. ఓకే, సో వెజిటేరియన్ కాబట్టి స్వీట్ ఐటమ్ ఎక్కువ చేస్తారా, హాట్ ఎక్కువ చేస్తారా? రెండు చేస్తాను, కానీ ఎక్కువ నాకు హాట్ ఇష్టం కాబట్టి హాట్ ప్రిఫర్ చేస్తాను. ఓకే, మన చేతుల్లో అంటగా మనకి ఏది ఎక్కువ ఇష్టం అయితే ఇంట్లో అది ఇష్టం. మామూలుగా బోండా, బిర్యానీ, మంచూరియా అవైతే రెగ్యులర్ గా బాగా చేస్తాను. రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. పనీర్ తో స్పెషల్ ఐటమ్స్ చేస్తూ ఉంటారా? అంటే కర్రీ ఒకటే చేస్తాను. కర్రీ ఒకటే చేస్తారా? సో సఖీ చూస్తూ ఉంటారా రెగ్యులర్ గా? చూస్తాను. ఏ సెగ్మెంట్ బాగా చూస్తారు? ఎక్కువ చూడండి చేయండి చూస్తాను. చూడండి చేయండి. ఏమైనా చేశారా? చూసి చేస్తాను. చేస్తూ ఉంటారా? ఇంట్లో అనుకూలమైన వస్తువులు అన్నీ ఉంటాయి, చేస్తాను. ఓకే, ఒక్కసారి తీరిక ఉండదు. చిన్న పాప ఉంది, తీరిక ఉండదు అంతా. ఎంత పాప ఏజ్? అంటే పెద్దమ్మ ఏమో 3rd క్లాస్, చిన్న పాప వచ్చేసి 2 years. ఇంకా 2 years. ఫుల్ టైం పాస్ అసలు. ఇటు పాకుతుందా, నడుస్తుంది 2 years అనేసరికి చాలా గొల పడేస్తుంటదా? చాలా గొల చేస్తుంది. టైమే ఉండదు అసలు నాకు. ఇంకా టైం ఏమి ఉంటుంది, వంట చేసుకోవడం, పాపని చూసుకోవడం సరిపోతుంది. అయితే జాయింట్ ఫ్యామిలీ మాది. ఓకే, చాలా పని ఎక్కువ ఉంటుంది మాకు. ఓకే, తీరిక అంటే ఇక పాపతో టీవీ చూడడం కూడా తక్కువ. ఇంకా ఇంట్లో వాళ్ళతోనే సరిపోతుంది మొత్తం. ఇంట్లో వాళ్ళతో సరిపోతుంది. ఓకే, ఓకే అండి, 15 minutes టైం అయింది కదా, చూద్దామా? చూద్దాం. సో పాకం బయటికి వచ్చేసింది కదండి. కొంచెం ఒక 5-10 minutes చల్లారితే మంచిగా వచ్చేస్తుంది. ఓకే, తీసేద్దామా ఒక ప్లేట్లోకి? ఒక స్పూన్ ఇవ్వండి అలాగే.
ఇవి కొంచెం చల్లారితే గట్టిగా కుడుములాగా అయిపోతుంది. గట్టి కుడుములా వస్తుంది. గార్నిష్ చేసుకుందాం వీటిని. వేయించిన నువ్వులతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, చల్లారితే కుడుముల్లా బాగుంటాయి. ఓకే. మళ్ళీ జీడిపప్పు అది మన ఇష్టం, ఇంకది పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మనం అందులో వేసాము, గార్నిషింగ్ కోసం మళ్ళీ కావాలంటే పెట్టుకోవచ్చు. జొన్న రవ్వ కుడుములు రెడీ అయినట్టు. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదండి రవళి గారు రెడీ చేసిన జొన్న రవ్వ కుడుములు. మరి వీటిని టేస్ట్ చేయబోయే ముందు కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. జొన్న రవ్వ కుడుములకు కావలసిన పదార్థాలు: ఉడికించిన జొన్న రవ్వలు, బెల్లం, కొబ్బరి కూరు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, నువ్వులు. జొన్న రవ్వ కుడుములు తయారు చేసుకునే విధానం: ముందుగా జొన్నలు 1:2 రేషియోలో వాటర్ పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన జొన్న రవ్వలు, బెల్లం, ఎండు కొబ్బరి తురుము, నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా మిక్స్ చేసి ఇడ్లీ కుక్కర్ లో ప్లేట్ కి నెయ్యి రాసి కుడుములుగా వత్తుకుని 15 నిమిషాలు ఆవిరిలో ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ఫ్రై చేసిన నువ్వులు, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ జొన్న రవ్వ కుడుములు రెడీ. చూసారు కదండి జొన్న రవ్వ కుడుములకు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. చాలా బాగున్నాయండి. బాగున్నాయి. కొంచెం మనం పచ్చకర్పూరం కనుక కొంచెం తగిలితే కనుక చక్కెర పొంగల్లా ఉండేది. అంటే అందరూ స్మెల్ తినరు కదా. చాలా టేస్ట్ గా ఉన్నాయి. మీరు అన్నట్టు చల్లారితే ఇంకా గట్టిగా అవుతుంది. చల్లారితే మంచి కుడుముల్లా, మంచి ఇట్లా ఇడ్లీస్ ఎలా ఉంటాయి ఇలా కుడుముల్లా చేతిలో పట్టుకొని తినొచ్చు. చక్కెర పొంగల్ టేస్ట్ అయితే తగులుతుంది. చాలా టేస్టీగా ఉంది. బెల్లం కూడా మనం ఇష్టం అనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. బాగుందండి. మీరు వేసింది కరెక్ట్ గా సరిపోయింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సకల కోసం ఇంత మంచి వంటకాన్ని పరిచయం చేశారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి రవళి గారు రెడీ చేసిన జొన్న రవ్వ కుడుములు. మరి మీరు కూడా మీకు వచ్చిన సరికొత్త వంటకాలని మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంటల సందడిలో పాల్గొనొచ్చు. సో వ్యూయర్స్, ఇదండి ఇవాళ వంటల సందడి. మళ్ళీ రేపు వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. మనందరి మనసుల్ని కలిచివేసిన ఢిల్లీ నిర్భయ ఘటన తరువాత మహిళలు చేసిన ఆందోళనకు సమాజం స్పందించిన తీరు చూశాక మహిళలపై అత్యాచారాలు, హింస కాస్తన్నా తగ్గుముఖం పడతాయని అందరం ఆశించాం. కానీ 2013వ సంవత్సరంలో స్త్రీలపై జరిగిన హింస మరింత పెరిగిందని అధ్యయనాలు తెలిపాయి. మన సమాజంలో మనుషులు ఎంత స్పందన లేని బండబారిపోయిన వారుగా మారారో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే నిజానికి ఈ రోజు జరుగుతున్న కోటి గళాల ప్రజాగర్జన వంటి కార్యక్రమాలు మరెన్నో రోజుల పాటు జరగాల్సిన అవసరం ఉంది. మౌనాన్ని ఛేదిద్దాం, న్యాయం కోసం ఎలుగెత్తి చాటుదాం అంటూ ప్రపంచమంతటా సాగుతున్న 1 బిలియన్ రైజ్ స్త్రీలకే కాదు, మానవత్వం ఉన్న మనుషులందరికీ అత్యంత ముఖ్యమైనది. ఈ కోటి గళాలతో సకులందరూ గొంతు కలపాల్సిందిగా కోరుతూ మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.